మెగా డిఎస్సీ ప్రకటించాలనే డిమాండ్తో ఏపీ కాంగ్రెస్ పిలుపునిచ్చిన చలో సెక్రటేరియట్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వై షర్మిల ర్యాలీగా సచివాలయానికి బయలుదేరారు. పలుచోట్ల పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో షర్మిల రోడ్డుపై బైఠాయించారు. అనంతరం అమరావతి కరకట్టపై భారీగా మోహరించిన పోలీసులు తొలుత కార్యకర్తలు నాయకులను బలవంతంగా వాహనాల్లో తరలించారు. గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. షర్మిల కారు దిగ్గానే చుట్టుముట్టి బలవంతంగా అరెస్టు చేసి పోలీసు వాహనం ఎక్కించారు. ఈ క్రమంలో కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. సీఎం డౌన్ టౌన్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. షర్మిలతో పాటు కార్యకర్తలు నాయకులను దుగ్గిరాల పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని పోలీసులు అరెస్టు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వై షర్మిల. జాబ్ క్యాలెండర్ ఏమైందని నిలదీశారు. పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వడం లేదని అడిగారు. మెగా డీఎస్పీ పేరుతో సీఎం జగన్ దగా డీఎస్పీ ఇచ్చారని మండిపడ్డారు. వైఎస్ వారసత్వం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. మహిళలను కూడా చూడకుండా తనను రాత్రి సమయంలో పోలీస్ స్టేషన్లో ఉంచారని విరుచుకుపడ్డారు. పోలీసులు అరెస్టు చేసే సమయంలో తన చేతికి గాయమైందని ఆందోళన వ్యక్తం చేశారు. నన్నే అరెస్టు చేపిస్తావా, జగన్ ని అంతు చూస్తానే మాస్ వార్నింగ్ ఇచ్చారు షర్మిల. We want justice. 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 Down, down, Jagannath Reddy. Down, down, Jagannath Reddy. Down, down, Jagannath Reddy. Down, we want justice. 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 బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు. బీజేపీ పార్టీకే సలాములు కొడుతున్నారు. కానీ బీజేపీ పార్టీ మనకు చేసింది ఏమిటి? మళ్లీ ఓట్లేస్తే మళ్లీ ఇదే పరిస్థితి కదా. మళ్లీ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. మళ్లీ వీళ్ళే అధికారంలోకి వస్తారు. మళ్లీ వాళ్ళే ప్రతిపక్ష నాయకుడు అవుతారు. మళ్లీ ఇదే స్పెషల్ స్టేటస్ గాలి వదిలేస్తారు. పోలవరం జరగదు, మనకు రాజధాని ఉండదు, మన బిడ్డలకు ఉద్యోగాలు రావు. అధికారంలోకి రాకముందు మెగా డిఎస్సీ వేస్తామని చెప్పి జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. అధికారంలోకి రాకముందు 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మాకు ఇదే భర్తీ చేయడమే ప్రాధాన్యత అన్నారు. వరదలు పాలిస్తామన్నారు నోటిఫికేషన్. అధికారం వచ్చిన తర్వాత 2,30,000 ఉద్యోగాల గురించి పూర్తిగా మర్చిపోయారు. ఇప్పటికీ కూడా ప్రభుత్వ శాఖలలో ఏపీపీఎస్సీ ద్వారా వాళ్ళు భర్తీ చేస్తామన్న 2,30,000 ఉద్యోగాలు అలాగే ఉన్నాయి. అవి భర్తీ కాకపోగా వాళ్ళు వాలంటీర్లను, గ్రామ సచివాలయాల కోసము వాళ్ళ సైన్యాన్ని, వాళ్ళ కార్యకర్తలని వాళ్ళను పెట్టుకుని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళను పర్మనెంట్ చేశారు తప్ప తీరా లెక్కలు చూస్తే ఎన్ని భర్తీ చేశారా? 2,30,000 ఉద్యోగాలు వాళ్ళు భర్తీ చేస్తామన్న దాంట్లో అంటే కేవలం 2,457 మాత్రమే. అంటే కనీసము 2% కూడా చేయలేదన్నమాట. మరి వీళ్ళకి ఏం చేతనైనా